ఛే ఎందుకు ఏడుస్తున్నావే? పోరా. తొక్కలో చైన్ కోసం ఏడుస్తావా? ఇంకోటి కొనుక్కోవచ్చులే. అది నీకు తొక్కల చైనేమో, నేను కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్నా. మళ్ళీ వెళ్తామా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అది నీ వల్లే పోయింది కాబట్టి నువ్వే వెళ్ళి కొత్త చైన్ తీసుకొనిరా. కొత్తదా? నా దగ్గర డబ్బులు కూడా లేవు. అవన్నీ నాకు తెలీదు. తీసుకురాకపోతే? అమ్మో వద్దొద్దు, తీసుకొని వస్తా. తర్వాత ఏమైందిరా? ఏముంది, జాతరకి వెళ్ళి ఇంకో చైన్ కొనుక్కొచ్చా. అప్పుడు దాని కళ్ళల్లో ఆనందం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆహా, వీడవుడు మధ్యలో ఏదిరా చైను? అంటే నేను ఆ చైన్ కొనుక్కు రాలేదు, కొట్టుకొచ్చా. ఆ రోజు నాకు ఆడిచ్చిన కోటింగ్ వల్లే నాకు ఇంకా చైన్ గుర్తుందిరా. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటావా? ఏమోరా, నేను ఇంటి దగ్గర అడిగినప్పుడు కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తెలీదు. బావా కన్ఫర్మ్ తనే నీకోసమే వచ్చి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఏమో. అది కాదే, చిన్నప్పుడు అది ఇంత అందంగా లేదు. ఆ బొక్క మరి నువ్వు చిన్నప్పుడు మహేష్ బాబు ఏంట్రా? సర్లే. ఊరే అమ్మాయిలు 10th ఇంటర్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదురా. ఇన్స్టాలో చూడట్లేదా? దాన్నే గ్లో అప్ అంటారు. అబ్బో సర్లే. ఏదో నీ అభిమానం. అరే రే, అమ్మాయి వస్తుందిరా. ఇదే కరెక్ట్ టైం, వెళ్ళి అమ్మాయిని డ్రాప్ చేయి. నేనెందుకు చేస్తా బే? మరి అమ్మాయి గురించి తెలుసుకోవా? కోవాలి. అందుకే వెళ్ళి నీ డొక్కులో యాక్టివ్ అని తెచ్చి. హాయ్. హాయ్. ఓ హాయ్, అయా మ్యాష్ సాయికా బాయ్. నేను పరిచయం చేస్తా కదరా. నేను నువ్వేంటి మావా, మనమను. నమస్తే. తినమ్మ బతుకు. దోలు తీరిందా? అందుకే కొంచెం అదుపులో ఉండు. ఓకే, నాకు లేట్ అయింది, నేను వెళ్తాను. ఎలా వెళ్తున్నావు? హ్యాపీడో బుక్ చేశాను. హ్యాపీడో ఎందుకు? నేనున్నాగా డ్రాప్ చేస్తాలే. మరి సొల్లా పెళ్ళి బండి తీసుకురా తమ్ముడు. అసలే అది అరగంట కానీ స్టార్ట్ అవ్వదు. ఎక్కడికి తమ్ముడు? రేపు ఆపిస్తాడా? నా బండిరా. నీది నాది ఏంటి మా, మనది. అయినా బండి గురించి కాదు, మీ నాన్న గురించి నా బాధ. రే, ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళి ఉంటాడు రా. అయినా నేను ఎంతసేపు రా, 1/2 గంటలో వచ్చేస్తా. నువ్వు పైకి వెళ్ళు. పైకి వెళ్ళా. నువ్వు వెళ్ళడానికి అరగంట పట్టుద్ది కదరా. చిచి, లేట్ అయిపోయింది. ఎక్కడమ్మా ఆఫీసు? ఇన్ఫోటెక్. ఇన్ఫోటెక్కా? నేను అక్కడే. అంటే ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు కాదు. అమ్మ బాబాయ్, మిలిటరీ వాడు. అయిపోయింది, చెక్కేస్తాడు. హాయ్ అంకుల్. నీ పేరేదో ఉండాలయ్యా. ఏముందిలే, ప్రతిసారి కొత్తగా. బూడిదా? అంకుల్ అది బూడిదా గడిదా కాదు, ఇట్స్ యాష్. ప్లీజ్ డోంట్ ట్రాన్స్లేట్. చక్కగా అశ్రిత్ అని పేరు పెట్టుకుని ఈ అషులు బుషులు ఏంటయ్యా? సర్లేండి, ఇప్పుడు నా పేరు కూడా ఎందుకు? ఈ కూరగాయలు ఎవరు కొన్నారేంటి? బాగున్నాయా బాలేవా? సూపర్గా ఉన్నాయి. అయితే నేనే. దరిద్రంగా ఉన్నాయి. అయితే సాయిగడే. ఇంకా డ్యూటీ టైం అవ్వలేదా అంకుల్? ఇవాళ నైట్ షిఫ్ట్ అమ్మా. రేఖా సాయి. ఏంటి ఫస్ట్ డే టెన్షన్గా ఉందా?
నాకు ఈ ఆఫీస్ అలవాటే. నన్ను లోపల రమ్మంటావా? ఐ కెన్ యాక్చువల్లీ నోరు మూసుకొని ఉండలేవా? అలా వాగుతూనే ఉంటావా కప్పలాగా? కప్ప మీ. నమస్తే మేడం. నమస్తే. ఒకసారి వెళ్ళి రాబయ్యా. ఈడి స్లో మోషన్ తాగలే. ఆ అమ్మాయి నీకు ముందు నుంచే తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? ఆవిడిక్కడ సంవత్సరం నుంచి ఉంటుంది కదా సార్. సంవత్సరమా? సేమ్ కప్పలా నోరు తెరిచారు సార్. సరే కానీ అమ్మాయి పేరేంటి? పేరు తెలియకుండానే బండి పైన తీసుకొచ్చారా సార్? లిఫ్ట్ ఇచ్చానయ్యా బాబు. మరి పేరుతో పని ఏంటి? ఏం లేదు, వెళ్ళి నీ పన్ను చూసుకో. భలే వాడివయ్యా. బెండ్ అయిపోయిన బెండకాయలు, యూజ్లెస్ అంకుల్. చిక్కిపోయిన చిక్కుడుకాయలు, టేస్ట్లెస్ అంకుల్. తమరు నోరు మూయండి అంకుల్. ఎంత దరిద్రంగా ఎలా కొన్నారా? నేను కాదు అంకుల్, రాయిగాడే. ఆడైతే ఖచ్చితంగా కాదురా. ఎలా అంకుల్? ఎందుకంటే ఆడెంతకన్నా దరిద్రంగా కొంటాడు. షాపోడు ఈ మనకు పనికిరావు అని పక్కన పడేస్తాడు కదా, అవన్నీ తెచ్చేస్తాడు. ఫర్ రియల్ అంకుల్, ఫర్ రియల్. అంటే ఆ పదం లేటెస్ట్ ట్రెండ్ అంకుల్. రే అమ్మయ్య వచ్చేసాడు. మీరు తొప్పేస్తున్నాడు. నీతో ఒక విషయం చెప్పాలి. ఈవినింగ్ స్పాట్కి వచ్చి. ఓకే 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 అంకుల్, గెటింగ్ లేట్, గొడగో. ఏటే? ఏం లేదు అంకుల్, బాయ్. బాబు మళ్ళీ సాయంత్రం వచ్చేసే. ఎందుకు? మరి ఆ అమ్మాయిని ఎవరు తీసుకొస్తారు? మాకు ఇంకా పనులేం లేవేంటి? ఏముంది పని? ఎందుకు లేవు, బోల్డ్ పనులు ఉన్నాయి. అంత కన్నా పతారా ఎంతసేపు రా బాబు. అమీర్పేట్ 50. ఒరే సాయి, నువ్వు వచ్చావా? ఒరే సాయా? సర్లే, ఏముందిలే ఇంకా. అవును, పొద్దున ఎందుకు అలా ఉన్నావు? అదా వర్క్ ప్రెషర్లే, దొబ్బుతున్నారు డెడ్ లైన్ అని. అందుకే నా అలా ఉండాలి. అంటే పని పట్టలేకుండానా? సర్లే, నీకు బండి లేదా? వాడెవరిదో వేసుకొస్తావు? నాకు బైక్స్ అంతగా నచ్చవు, ఓన్లీ కార్స్, లగ్జరీ కార్స్. అంటే ఎక్కడున్నాయా లగ్జరీ కార్స్? పక్క అపార్ట్మెంట్ లో పార్క్ చేసావా? ఎట్టకారం వద్దు, కొంటాం. కొన్నప్పుడు మాత్రం నేను ఎక్కించుకో. ఏడ్సావులే, పద. ఇంటికేం వెళ్తాం మరి? చెప్తా పా. రేమో చెప్పరా. ఆ అమ్మాయి అదే ఆఫీస్లో 1 year నుంచి ఉందంట. డామ్ ఇట్, షీస్ అప్ టు సంథింగ్. ఏం చేద్దాం? చూడు కసాయి. జస్ట్ సాయి. నార్మల్గా అన్నానరా. సల్లేడు. ఆ అమ్మాయి. ఏ అమ్మాయి? అదే ఫ్లాష్ బ్యాక్ లో చెప్పిన అమ్మాయి. ఒకే అమ్మాయి కదా తెలియాలంటే. అంటే అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ నేను ఇలాంటి కేసెస్ కొన్ని స్టడీ చేశాను. సొల్లే చెప్పండి, వాళ్ళు చెప్తాము మనం. పాయింట్కి రా. ఓకే, అమ్మాయి చిన్నప్పుడు ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి? ఎందుకు బే? ఊరే ట్యూబ్ లైట్. ఇప్పుడు కూడా అమ్మాయికి అవే ఫేవరెట్ ఫుడ్స్ ఉంటే ఆ అమ్మాయి ఒకటే కదా. కదా, నాకంటే తెంగరోడు. సూపర్ ఐడియామా. బండితి లేట్ ఎందుకు? ఓకే. సస్పెక్ట్ నెంబర్ 1 పానీపూరి. ఇక్కడ ఎందుకు ఆపావు? నీకు పానీపూరి ఇష్టం లేదా? ఇష్టమే. మరి దిగు. దో ప్లేట్. ఏంటి అలా చూస్తున్నావు? దగ్గర పెట్టు. నువ్వు తిన్నావా? నేను తిన్ను.
నీకు చిన్నప్పటి నుంచి పానీపూరి అంటే ఇష్టమే కదా? పానీపూరి అంటే ఏ అమ్మాయికి ఫేవరెట్ కాదు? అది కూడా కరెక్టేలే. ఓకే కానీ షిట్ పాయింటే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అందరు అమ్మాయిలా కాకుండా తను చిన్నప్పుడు ఇంకేం తినేది? థింక్ మ్యాన్ థింక్. ఆగరా, చిన్నప్పుడు విషయాలు గుర్తురాలంటే టైం పడుద్ది. ఐ అండర్స్టాండ్. స్వీట్ కార్న్ తెగ తినేది అది. అలా అయితే మేము తినేవాళ్ళం బాబు. నువ్వేం తినేవాడివి? మాల్ది. దీనికి మసాలా స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. సూపర్. సో సస్పెక్ట్ నెంబర్ 2 స్వీట్ కార్న్. ఓకే నీకు స్వీట్ కార్న్ నచ్చదా? అంత నచ్చదు. ఇలా నార్మల్ మొక్కజొన్న పోతులు అంటేనే ఇష్టం. యూజ్లెస్. ఇంకా ఆలోచించరా. ఇంకెంత తింకాలి బే. ఫేవరెట్ ఫుడ్స్ వర్క్ అవ్వలేదు కాబట్టి నచ్చనివి తినిపియాలి. చెప్పు మరి. దానికి వంకాయ కూర అంటే ఎలర్జీ. అవునా? చిన్నప్పుడు ఒకసారి దాని బాక్స్ తినేసా నేను. చిన్నప్పటి నుండి కకృతాడు అనమాట. నా బాక్స్ ఇచ్చా వంకాయ తినమని. తిన్న 10 నిమిషాలకే దగ్గొచ్చి ఫీవర్ వచ్చింది దానికి. మిత్రమా, తక్షణమే బయలుదేరి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుము. ఓకే. అమ్మా. ఏంట్రా? ఏం వండుతున్నావు? వంకాయ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా ఏమైందిరా? ఏం లేదమ్మా, వంకాయ ఉండు. అమ్మా నువ్వు సూపర్ అమ్మా, నువ్వు సూపర్. పిచ్చోడు. అనేచ్చాడు. వెళ్ళిన పని ఏమైంది ఆచార్యపుత్ర? చిచిల్లే, వీరుళ్ళ వెళ్ళి వంకాయ మొహం వేసుకొచ్చావేంట్రా? సగం కూర తినేసింది. ఏటి సగం కూర తినేసిందా? మరి ఎలర్జీ నాకొచ్చింది. రే, అసలు నువ్వు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ నిజమా ఫేకా? నేను సాఫ్ట్వేర్ వాడిని, రైటర్ని కాదు. మరి ఏంట్రా ఏది మ్యాచ్ అవ్వట్లేదు? నా కర్మ. ఇవన్నీ కాదు, ఒక్క 2 నిమిషాలు టైం వచ్చిండయా సైంటిస్టు. నిద్ర వచ్చేస్తుంది. సాయి ఆగురా. పట్టుకో చూద్దాం. ఆగు. మంచి ఇమాజినేషన్ చెడగొట్టు. అందుకే దాన్ని ఇమాజినేషన్ అన్నారు బాబు. రే, ఇవన్నీ పనేలా కనిపించట్లేదులా కానీ వెళ్ళి తను డైరెక్ట్గా అడిగి. ఏమని? అదే తన జాబ్ గురించి, ఆ చైన్ గురించి. అది అడగలేకేగా ఇన్ని తిప్పలు పడేది. మరి ఏది వర్క్ అవునప్పుడు ఏం చేస్తాం రా?
అంతే అంటావు? అంతే. రే ఆగు. ఏంటి? ఇంతకు అమ్మాయి పేరేంటి? స్వప్న. నీ చిన్నప్పుడు అమ్మాయి. అరే అవును, దాని పేరేంట్రా? సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. వీడెప్పుడు టైంకి వచ్చాడని. ఏంటి ఇంత లేట్? చిన్న పని ఉండేలే. ఈరోజు ఎక్కడికి వెళ్దాం? నేనేమనుకోలే, నువ్వు చెప్పు. సరే పదా, షాపింగ్కి వెళ్దాం. షాపింగా? నాకంత ఓపిక లేదు, నేను షాపింగ్కి రాలేను. నువ్వు వస్తావా రావా అని అడగట్లేదు, తీసుకెళ్ళమని అడుగుతున్నా. పదా వెళ్దాం. అబ్బో తప్పుద్దా, ఆర్డర్లు ఎత్తనావుగా. పదా. వెళ్తాం. అన్నా ఇక్కడ పెడుతున్నా. బాబోయ్, ఎన్ని డిజైన్లు ఏంటారు నాయన. ఈ కలర్ బాగుంది కదా? బాగుంది. అయితే బాలే. ఇదెలా ఉంది? బాలేదు. అయితే ఇదే బాగుంది. నాకు తెలిసే, నేనేదో వద్దంటే అదే తెస్తావు. ఏంటి బ్రో, గర్ల్ ఫ్రెండా? నన్నేనా? మిమ్మల్ని. ప్రస్తుతానికి ఫ్రెండేలే. అంతేలే బ్రో, ఇప్పుడు ఫ్రెండ్స్ సరే, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. ఎలానో బాగున్నావు కదా, సెట్ అయిపోతుందిలే. మన పేరేంటి? సహదేవ్. ఎస్ సహదేవ్. ఎస్ అంటే ఏంటి? సలహాలు సహదేవా? అవును బ్రో, మీకెళ్ళి తెలుసు. నువ్వు ఏదో సలహాలు ఇస్తున్నప్పుడు అర్థమైంది, కానీ ఓ పని చెయ్యి. ఓ కూల్ బ్రో, కూల్. సలహాలోనే క్యాచ్ చేసాడు ఏదవా. అది సాయి. నచ్చలే. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇన్ని తీసుకున్నావు కదా, ఏదో ఒకటి చూడు. ఇదిగో ఇదేంది, ఇది బాగానే ఉందా? అది చాలా బ్రైట్ అయిపోయింది. ఇది దానికేమో బొమ్మలు ఉన్నాయి. మరి ఇది దానికేమో చెమ్కీలు ఉన్నాయి. ఇదేమో లైట్ అయిపోయింది. హే, ఈ బ్లూ చెక్స్ ఏదో బాగున్నట్టుందే. సరిగ్గా చూడమ్మా, అది నా చొక్కా. ఏం నచ్చలేదా? అయితే వద్దా? నచ్చలే. మరి ఇవన్నీ నా చేతిలో ఎందుకు పెట్టావే? నేను వేసుకోవాలి ఇవన్నీ. చెయ్యి అమ్మ జీవితం. రేయ్ రేయ్, అమ్మా ఏమైందిరా? ఏం లేదు. ఆకలేస్తుందా? బజ్జీలు తింటావా? ఒక్క నిమిషం ఆగి తింటాలే.
ఒక్క నిమిషం అయిపోయిందిలే గాని బజ్జీలు తిన్ను. నీకు కామెడీగా ఉందమ్మా. అమ్మా ఇప్పుడు చెప్పురా ఏమైందో. అదే అమ్మా, ఆ అమ్మాయి ఏ అమ్మాయి? అదే స్వప్న. నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి గురించి నీకెందుకురా? అది కాదు అమ్మాయి. వాషింగ్ మిషన్ లో బట్టలున్నాయి, వెళ్ళి ఆరబెట్టుకునిరా. బజ్జీలు తిని ఆరేస్తానే. ఆరబెట్టుకుని వచ్చి తిందువు గానిలే. అయ్యో అమ్మా, నోటి దగ్గర ప్లేట్ లాక్కుంటావంటే బా. వాషింగ్ మిషన్ లో చేసేస్తాను బయటికి బట్టలని. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలు. మహానటి ఇక్కడే ఉందా? ఎక్కడే వసంతాలకెళ్ళి. హే, నువ్వు బట్టలు కూడా ఆరేస్తావా? రోజు నేనే ఆరేస్తా. ఓ, ఎనీ హెల్ప్? మోస్ట్ వెల్కమ్. ఓకే. స్వప్న, నిన్నోటి అడగొచ్చా? అడుగు. నువ్వు జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యావు? నువ్వు నైట్ టైం బట్టలు ఎందుకు ఆరేస్తున్నావు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, అర్థమైందా? చా, అయితే అనవసరమైన ప్రశ్నలు అడగడం కూడా కరెక్ట్ కాదు. ఏంటి అనవసరం? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పావు? నేను ఈ సిటీకి జాబ్కి కొత్త అని చెప్పావా? మరి వాచ్మెన్ గారు ఏంటి మొన్న మేడం 1 year నుంచి జాబ్లో జాయిన్ అయిందని చెప్పాడు. నేను ఇప్పుడు ఎవరు నమ్మాలి? ముందు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు. ఏంటది? బట్టలు రాత్రి పొద్దున బట్టలు ఆరలేదు, అందుకే రాత్రి మళ్ళీ ఆరేస్తున్నా. ఏంటి ఇప్పుడు? మరి రాత్రి వర్షం పడితే? నాకున్న 2 డ్రాయర్లు కూడా ఆరవు. రేపు డ్రాయర్ లేకుండా మేనేజ్ చేయాలి. హ్యాపీయా? నవ్వుకేం తక్కువ లేదు. అంటే నేను 1 year నుంచి జాబ్ చేస్తున్నా, కానీ పీజీలో ఉండేదాన్ని. మరి మాకెందుకు అలా చెప్పావు? అంటే సడన్గా పీజీ మానేసి ఎందుకు వచ్చావని 100 questions అడుగుతారని. ఇప్పుడు మాత్రం అడగరేంటి? ఎందుకు వచ్చావు చెప్పు. అన్నీ చెప్పేస్తారు మరి. పరా. స్వప్న, నవ్వించాలేమ్మా, వెనక్కి తిరుగు ఒకసారి. ఐశ్వర్య, దొరికినావులే. మళ్ళీ ఇలా కలుస్తాం అనుకోలేదు కదా. ఏంటా చూపు? తెలిసిపోయింది కదా. అయితే నువ్వు అప్పుడు ఏం చేసావో గుర్తు రావట్లేదా? నేనేం చేశానే? ఓయ్, నేనేం చేశానో చెప్పెళ్ళు. నేనేం చేశాను?